హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైల్వేలో 2025 నుంచి మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఈ 2025లో స్టార్టింగ్లో వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. 10వ తరగతి రైల్వే నుండి 2025లో మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 4132 పోస్టులకి సంబంధించి 10వ తరగతి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ అయితే ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లో దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా ఏపీ మెకానిక్ 143 ఇట్లా వర్క్షాపులలో మనకి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా దరఖాస్తులు అయితే కోరుతుంది. ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. ఎయిర్ కండిషన్లో 32, కార్పెంటర్ 42, డీజిల్ మెకానిక్ 142, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, ఎలక్ట్రీషియన్ 1053 ఇట్లా ప్రతి విభాగంలో పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 4232 పోస్టులకి సంబంధించి రావడం జరిగింది. కనీసం 50% మార్కులతో 10వ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ వచ్చేసరికి 15 నుంచి 24 సంవత్సరాలు, అది కూడా 28/12/2024 వరకు ఏజ్ కన్సిడర్ చేస్తాము. ఎంపిక 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ యొక్క ఎంపిక ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం మార్కుల ఆధారంగానే, అంటే మీరు గతంలో ఏదైతే 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. సో ₹100 SC/ST ఫీజుకి మనకి ₹100 ఫీజు ఉంటే SC/ST దివ్యాంగులకి మహిళలకి మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది 27/1/2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. మొత్తానికైతే అప్రెంటిస్ సంబంధించిన మరొక నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మరింత మందికి మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.